నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్కి వెళ్ళటానికి ప్లాన్ చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ సిబిఐ కోర్టు ఒప్పుకుందా లేదా ఇలాంటి అంశాలు మరోపక్క చూసుకుంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేసి వచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేపోయే ముందు ఈ సిబిఐ కోర్టుకి హాజరు కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఎన్ని డీటెయిల్స్ అడిగినా సరే ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ఇంకా ఇప్పుడైతే యూరోప్ వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇంకా యూరోప్ వెళ్ళిన తర్వాత లేకుంటే వెళ్ళక ముందు ఇప్పుడు మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇంక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, అసలు ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్తి గొడ్లమణి గారు ఉన్నారు. వారి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వెళ్ళబోయే ముందు ఈ సిబిఐ కోర్టుకి అనుమతి పిటిషన్ వేశారు వెళ్ళాలి అని. అది విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు అయితే నమోదైంది. కానీ ఈ కేసులు ఇన్ని కేసులు పెట్టుకొని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ యూరోప్ వెళ్ళాలని కుటుంబ సభ్యులతో అంటున్నారు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి మేడం? ఏమోనండి, అసలు సిబిఐ అభ్యంతరం చెప్పినా కూడా కోర్టు అంగీకరించింది. అది మనకు అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో ఆయన యూరోప్ వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన ఫోన్ నెంబరు తప్పు ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా పనిచేయలేదు. అప్పుడు వ్యక్తిగతంగా హాజరు కమ్మంటే ఆయన వెళ్ళి వచ్చాడు కదా కోర్టుకి. కానీ ఇప్పుడు యాక్చువల్గా రోజువారీ విచారణ మొదలు పెట్టాలంటున్నారు. ఈ సందర్భంలో ఆయన వెళ్ళడం ఏంటి అంటే, ఇన్ని కేసులు ఉన్నా కూడా ఎట్లా ఆయనకి ఇట్లా పర్మిషన్ దొరుకుతోంది? ఒక మామూలు వ్యక్తికి అయితే దొరకదు కదా. నిజంగా ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలండి. ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డికి కోర్టు ఎలా ఒప్పుకుంది? అందుకని సిబిఐ చాలా ఖచ్చితంగా లాస్ట్ టైం ఇలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి మీరు అనుమతి ఇవ్వద్దు, రోజువారీ విచారణ ఉంటుందంటే కూడా అప్పుడు వీళ్ళు సరైన ఫోన్ నెంబరు, సరైన ఈమెయిల్ ఐడి ఇవ్వాలని చెప్పారు. సో ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆయన యూరప్ అండ్ యూకే వెళ్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈయన హ్యాపీగా వెళ్ళి తన సెలవులు ఎందుకు అక్కడ గడిపేసి వస్తున్నాడు. అవును, సమ్మర్ వెకేషన్ లాగా వెళ్తుంది. అంటే ఓ పక్క పార్టీ ఓ పక్క మునిగిపోతున్నా, ఎలా పడితే అలా ఉంది పార్టీ అస్తవ్యస్తంగా. ఓ పక్క చెల్లెలు విషయం అలా ఉన్నా, బాబాయ్ కేసు తేలకపోయినా ఆయనకి ఏ బాధ లేదు. హ్యాపీగా కుటుంబంతో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాడు. ఇప్పుడు మరి ఇంకొక స్పెషల్ ఫ్లైట్ వెనకాల వెళ్తుంది, ఆయన విమానం వెనకాల. మరి చెకింగ్ ఎలా ఉంటుంది ఎయిర్పోర్ట్ లో? మరి రామ్మోహన్ నాయుడు దీని మీద ఏమైనా దృష్టి పెడతారా? ఆయన కూడా ఏవియేషన్ మినిస్టర్ కదా. మరి ఏం జరుగుతుంది? ఎంత డబ్బు పట్టుకెళ్తాడు? ఎన్ని మూటలు లండన్ కి చేరుకుంటాయి, లేకపోతే యూరప్ కి చేరుకుంటాయి? దీని మీద మాత్రం నిఘా అయితే పెట్టాలి. ఇది మరి సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుందా, లేదు ఏవియేషన్ డిపార్ట్మెంట్ పెడుతుందా, లేదు సిబిఐ పెట్టిస్తుందా? ఇది ఆలోచించాలండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయి చక్కగా, లాస్ట్ టైం మీకు గుర్తుందా 24 ఎన్నికలకు ముందు అయితే రిజల్ట్ వచ్చే ముందు ఆయన వెళ్ళిపోయాడు కదా లండన్. వెనక్కి రాడనే అనుకున్నారు అందరూ, కానీ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీను. సో ఈ మాట వెళ్తే వస్తాడు, రాకుండా ఏమి ఉండడు. కాకపోతే ఏంటంటే ఏం తీసుకుని వెళ్తున్నాడు అనేది ఒక సందేహం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని డేస్ ఈ మంత్ మొత్తం నెక్స్ట్ మంత్ వరకు? 25 రోజులండి. ఒక రోజు 2 రోజులు కాదు, 25 రోజులు ఏకంగా. మరి అలా ఎలాగ పర్మిషన్ ఇచ్చిందో ఇది నిజంగా మనందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. మామూలు సాధారణ సగటు మనిషికి అయితే దొరకదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతి చోట కోర్టులు మాత్రం ఎట్లాగా ఆయన వైపు ఉంటున్నాయి అనేది మాత్రం చాలా $1 మిలియన్ క్వశ్చన్ లాగా. వెళ్ళొచ్చిన తర్వాత కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందంటారు. అది ఇంకా మనకు తెలియదు. అప్పుడు కూడా ఆయన ఎక్సెప్షన్ తెచ్చుకుంటాడేమో, ఎవరికి తెలుసు. ఆయన ఏమైనా చేసుకోగలడు కదా, డబ్బులు వెదజల్లగలడు. అలాగని కోర్టులు లంచాలు తీసుకుంటున్నాయని మనం చెప్పట్లా. హీ కెన్ మేనేజ్ థింగ్స్ అని చెప్తున్నాం అంతే. మేడం, ఈరోజు విడతల రజని ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో మహిళలకి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో అయితే దానికి సంబంధించి తను ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకి మహారాణిలాగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? మహిళలు మహారాణుల్లాగా చూసుకున్నాడా? ఏ మహిళల్ని సొంత చెల్లిని తల్లిని చూసుకోలేదు, మహారాణుల్లా చూసుకున్నాడంటే. చెల్లెలకు ఆస్తి ఇవ్వాల్సి వచ్చింది, ఇంట్లో తరిమేశాడు కదా, తల్లిని గంటేశాడు కదా. ఇదే మహారాణుల్లా చూసుకోవడం. తర్వాత అపోజిషన్ లీడర్ భార్యనేమో బూతులు తిట్టిస్తాడు, అది మహారాణుల్లా చూసుకోవడం. తర్వాత మహిళల్ని బూతులు తిట్టిస్తాడు, వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు కదా.
తర్వాత తన క్యాడర్ అందరి చేత తిట్టిస్తాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ భార్యను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు భార్యను కావచ్చు, లేకపోతే బ్రాహ్మణిని కావచ్చు, ఉమ్, అవన్నీ ఆయనకి వినిపించలేదేమో. పాప రజనీకి అవన్నీ వినిపించలేదేమో. అవును. సో రజనీ ఆలోచించాలి ఇవాళ, ఉమ్, నేనేం మాట్లాడుతున్నాను, ఒళ్ళు దగ్గరుండే మాట్లాడుతున్నానా. ఉమ్, మా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేసరికి ఈవిడికి ఏమైనా పారగాన్ గుర్తుకొచ్చిందా, ఉమ్, పారగాన్ కావాలనుకుంటుందా ప్రజల దగ్గర నుంచి ఉమ్, అని ప్రజలు అందరూ అడుగుతున్నారు. ఉమ్, ఏదేమైనా రజనీ కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా, ఉమ్, కొంచెం వాస్తవాలు మాట్లాడు. మహిళలు మహారాణులు అనే పదం నీకు వర్తించదు. తెలుగుదేశం పుట్టిందే మహిళల కోసం, అవును. మహిళా రిజర్వేషన్స్ కోసం, ఉమ్, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిందే తెలుగుదేశం. ఇంకా చాలా చేసింది తెలుగుదేశం. అవన్నీ ఇప్పుడు నీకోసం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. అందుకని మనం కొత్త కొత్త పదాలు వాడుతుంటే వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది అవును. కొంచెం. అందుకని రజనీకి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ముందు చూసుకో, మిగిలిన మహిళల గురించి నీకెందుకు, ఉమ్, వాళ్ళ పని వాళ్ళు చేసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.